హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నరి వధువు. ఇక రూమ్ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. సారీ చెప్పాను కదా, ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు? తనకి నేనెవరో చెప్పకపోతే నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా? నా ఆలోచనలు పిచ్చి పిచ్చిగా తిరిగాయి. నా మనసు ఎంత భారంగా మారిందో నీకు తెలీదు. మా పిన్ని నన్ను ఎంత టార్చర్ చేసినా నేనెప్పుడూ అంత బాధపడలేదు. మొదటిసారి నేను నీ భార్యని అని కాకుండా చుట్టాలమ్మాయి అని చెప్పావు చూడు, చాలా బాధేసింది. ఎంత ఏడ్చానో తెలుసా? అందుకే ఆ కోపంలో అలా మాట్లాడేశాను. నన్ను క్షమించండి అని అతని చెయ్యి పట్టుకుంది. అయినా కానీ ఆమెను చూడలేదు హేమాంష్. ఇంకా కోపం పోలేదా? ఏం చేయాలో చెప్పు, చేస్తాను అనింది. అయినా కానీ మాట్లాడలేదు. ప్లీజ్, నువ్వు ఇలా ఉంటే నేను తట్టుకోలేను. మన ఇద్దరి మధ్య మూడో వ్యక్తి వస్తే నేను భరించలేను, సహించలేను. నిన్ను నేను వేరే అమ్మాయితో ఊహించుకోలేకపోతున్నాను. అలా ఎందుకు అనిపిస్తుందో నాకు తెలీదు. నేను తప్పుగా ఆలోచిస్తే సారీ. నువ్వెవరితోనైనా మాట్లాడు, నేను నా పరిధిలో ఉంటాను. చనువు తీసుకున్నందుకు సారీ. నువ్వు అమెరికా వెళ్ళిపోతే అక్కడ అమ్మాయిలతో మాట్లాడాల్సి వస్తుంది. నేను ఇలా రిస్ట్రిక్షన్స్ పెడితే చాలా కష్టమవుతుంది. అయినా నిన్ను మాట్లాడకూడదు అనడానికి నాకేం హక్కుంది? నీ ఇష్టం. నువ్వెవరితో మాట్లాడుకున్నా నాకేం బాధలేదు. నేనే కాస్త చనువు తీసుకున్నాను. ఎందుకో నాకు తెలియకుండానే అలా అనిపించింది. అందుకే ఇలా బాధపడ్డాను. ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు. నువ్వు మాట్లాడొచ్చు. నేను నా లిమిట్స్లో ఉంటాను అంటుంటే తల తిప్పి షార్ప్గా చూశాడు. అతని చూపులకి భయపడి, అదేంటి అలా చూస్తావు? నీకు కావాల్సింది ఇదే కదా. కోపం ఎందుకు వస్తుంది? నీ ఇష్టం ఉన్న వాళ్ళతో మాట్లాడుకోమని చెబుతున్నానుగా అంటుంటే ఆమె బొగ్గలు గట్టిగా వత్తి దగ్గరికి లాక్కొని, ఏంటి, నా ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడితే నీకు సంతోషమా అని అడిగాడు. బాధపడితే నీకు నచ్చదు కదా. నిన్ను నా సొంతం అనుకుంటే అలా అనిపిస్తుంది, అలా అనుకోకపోతే అని ఆగిపోయింది. తను ఆగిపోలేదు, బాబు ఆగిపోయేలా చేశాడు అతని పెదవులతో. ఎంత గాఢంగా ఉంది అంటే మునిపెన్నడు అంత డీప్గా పెట్టలేదు ముద్దు. అతను అనుభవించలేదు అలాంటి ముద్దుని. ఇద్దరికీ పరిచయం చేశాడు మొదటిసారి. ఎప్పుడైతే అతని పెదాల స్పర్శ ఆమెకు తగిలిందో అప్పుడే ఫ్రీజ్ అయింది ఆమె. ఊహించలేదే మాత్రం. గుడ్లు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆమె పెదవుల మధురిమని ఆశాంతం జరురుకోవడం మొదలెట్టాడు. ఈసారి ముద్దులోని తీయదనాన్ని ఇందు కూడా ఆస్వాదించేలా చేశాడు. తెలియకుండానే ఆమె కళ్ళు మూతబడితే ఆమె చేతులు అతని కుదుళ్ళని బిగించేలా చేశాయి. ఈసారి అతని వేళ్ళు ఆమె మెడ మీద నాట్యం చేస్తుంటే ఆమె చేతులు అతని వీపుని చుట్టేశాయి. ఇద్దరూ ఈ భూప్రపంచాన్ని మరిచిపోయి ముద్దులోని మాధుర్యాన్ని అనుభూతి చెందుతున్నారు. ఆ ముద్దు కేవలం పెదవుల స్పర్శ కాదు, మాటల్లో చెప్పలేని ప్రేమకి ప్రతీక. ఆ స్పర్శలో ప్రేమ, నమ్మకం, ఆప్యాయత కలిసి ఒక మధురమైన జ్ఞాపకంగా హృదయంలో మిగిలిపోయాయి. ఇద్దరి కళ్ళు మూసుకుపోయినా మనసులు మాత్రం ఒకరికొకరు మరింత దగ్గరయ్యాయి. ఆ చిన్న క్షణం వారి బంధాన్ని మరింత బలంగా మార్చింది. పెదాలు వీడి ఆమెను చూశాడు. ఈసారి పూర్తిగా అతని ముద్దుని ఆస్వాదించిన ఇందు శ్వాస తీసుకుంటూ కళ్ళు కిందకి వాలిపోతుంటే అటువైపు తిరిగింది. ఆమెను వెనక నుండి హత్తుకొని, నువ్వు నన్ను హక్కుగా అనుకోవాలి. నేను నీ సొంతం, నీకు మాత్రమే సొంతం. నేను వేరే అమ్మాయితో మాట్లాడితే నీకు నచ్చుతుందా? నిజంగా నచ్చుతుందా అని అడుగుతుంటే అతనంత దగ్గరగా ఉంటే ఆమె హార్ట్ రేస్లా పరిగెడుతోంది. కానీ అతని మాటలు ఆమె చెవికి వినిపించగానే అదంతా మర్చిపోయి అతని వైపుకు తిరిగి, లేదు, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడితే నాకు నచ్చదు. కానీ అది స్వార్థమవుతుంది. నువ్వు నా కోసం, నా స్వార్థం కోసం అవసరమైన వాళ్ళతో మాట్లాడకుండా ఎలా ఉంటావు? నేనే పిచ్చిదాన్ని, వెర్రిదాన్ని. నిన్ను బాధ పెట్టాను. అర్థం చేసుకోకుండా నువ్వు అలా చనివిస్తుంటే నేను ఎత్తిలో ఎగగూర్చుంటున్నాను. నువ్వు అలా హక్కుగా పాసెసివ్నెస్తో మాట్లాడితేనే నాకు నచ్చుతావు బేబీ అన్నాడు. నువ్వేం అలా ఫీల్ అవ్వకు. కానీ నీ నోట్లో నుండి నేను మోసం చేస్తున్నాను అన్న పదం ఇంకోసారి వస్తే నిజంగా నీకు దూరంగా వెళ్ళిపోతాను. ఎందుకంటే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళ మనసు ముక్కలవుతుంది. ఇప్పుడు చిన్నపిల్లవి, అందుకే ఇలా చెప్పాల్సి వస్తుంది. కాస్త పెద్దగా అయితే కథ మరోలా ఉంటుంది అని కాస్త వార్నింగ్ టోన్లోనే చెప్పాడు.
ఎందుకో అతని మాటలకి కాస్త భయంగా అనిపించింది. అర్థమవుతుందా అని కాస్త మృదువుగా అడిగాడు. అర్థమవుతుంది అన్నట్లు తలూపింది. వాళ్ళలా మాట్లాడుకుంటుండగానే డోర్ ఒకటే పనిగా మోగుతుంటే ఇప్పుడు ఎవరొచ్చినట్లు అని కాస్త కంగారుగా చూశాడతను. ఇప్పుడు ఎవరొచ్చారని అడిగింది. అదే నేను ఆలోచిస్తున్నాను. డోర్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది కదా, ఎందుకు ఆలోచించడం? తెలుస్తుంది, కానీ ఈ టైంలో డాలీ వచ్చి మన ఇద్దరిని ఇలా చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అవునా, అయితే నేను ఆ గదిలో దాక్కుంటాను, మీరెళ్ళి డోర్ తీయండి. సరే అని తనని రూమ్లోకి పంపించి డోర్ ఓపెన్ చేశాడు. చాలాసేపటి నుండి డోర్ ఓపెన్ చేయట్లేదని అసహనంగా అనిపించి తనే దబదబా వాయించింది. ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న డాలీని చూసి నువ్వేంటిక్కడా అని అడిగాడు. నేను కాదు, నువ్వేంటి ఈ టైంలో ఆ అమ్మాయి రూమ్లో నుండి వచ్చావు? ఆ అమ్మాయి కూడా నీ వెనకాలే నీ రూమ్కి వచ్చి డోర్ క్లోజ్ చేసింది. ఇద్దరు లోపలేం చేస్తున్నారు? ఏ అమ్మాయి అన్నాడు ఏం తెలియనట్లు. ఆ మాటకి షాక్ అయి చూసింది. అప్పటి వరకు అనుమానపడ్డ డాలీ ఇప్పుడు ఆ అనుమానం బలపడిందని. నువ్వు నేను వచ్చినప్పుడు పరిచయం చేసిన ఆ అమ్మాయి, రూమ్లో నుండి నువ్వు రావడం, ఆ అమ్మాయి కూడా నీ వెనకాలే రావడం, నీ రూమ్కి రావడం నేను చూశాను. నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నావా? అవును డాలీ, తన స్టడీలో ఏదో డౌట్ ఉంది అంటే హెల్ప్ చేశాను. మళ్ళీ తనకి ఏదో అర్థం కాక నా వెనకాలే వచ్చింది. ఎక్స్ప్లెయిన్ చేశాను. తనకి వాష్రూమ్ వస్తుందంటే నా వాష్రూమ్ యూస్ చేసుకుంటోంది. ఇదంతా నీకెందుకు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను ఇంట్రోగేట్ చేయడానికి వచ్చావా? అయినా ఇదంతా నీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను? డాలీ, నువ్వు నీ లిమిట్స్లో ఉండు. నా క్యారెక్టర్ గురించి నీకు బాగా తెలుసు. నేను ఎవరికి అంత చనువివ్వను, తీసుకొనివ్వను. బట్ నువ్వు తీసుకోవాలని ట్రై చేస్తున్నావు, అర్థమవుతుందా? లేట్ నైట్ పడుకోకూడదు, వెళ్ళి పడుకో. మరి తను? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని సీరియస్గా చెప్పగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది డాలీ. ఆమె అలా వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి రూమ్లో దాక్కున్న పాపని చేరాడు. డోర్ వెనకాల నక్కి నిలబడింది. ఆమెనలా చూస్తుంటే చాలా నవ్వొచ్చింది. కాసేపు తనని ఆడుకుందామని ఇందు, డాలీ మనిద్దరిని అలా చూసేసింది అన్నాడు కాస్త సీరియస్గా. ఏంటి, నిజమా అనింది కంగారుగా. అవును, మరి తనకి ఏం చెప్పావు? ఏం చెప్పినా వినట్లేదు. అవునా, మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని నేను వెళ్ళి తనకి చెబుతాను అని కంగారుగా ఆ రూమ్ నుండి బయటకు వచ్చి ఏది, ఎక్కడా? తన రూమ్కి వెళ్ళిపోయింది కోపంతో. లేదు, నేను తన రూమ్కి వెళ్ళి మన ఇద్దరి మధ్య ఏం లేదని చెబుతాను. మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది. నా వల్ల నువ్వు సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని అక్క నుండి బయటకెళ్తుంటే ఆమె చేయి పట్టి ఫోర్సుగా వెనక్కి లాగాడు. అంతే ఫోర్సుగా వచ్చి అతని గుండెలకి తాకింది. చిట్టి గుండె నొప్పి పుట్టి అబ్బా అని గువ్వ పిట్టలా చూస్తోంది అతన్ని. నొప్పిగా ఉందా అని ఆమె నడుం చుట్టూ చేయి వేసి అడుగుతుంటే పూర్తిగా కళ్ళు వాలిపోయి గుండెలపై అడ్డుగా చేయి పెట్టింది. ఆమె సిగ్గుని కొంటెగా చూస్తూ నవ్వుకుంటున్నాడు. ఇంత అందమైన సిగ్గు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో, ఎన్ని రోజులకి కనిపిస్తుందో అని అందంగా అనిపిస్తున్న ఆమెని అతని మనసు నిండా నింపుకుంటున్నాడు. ఆమె రూపాన్ని ఇద్దరి మధ్య కొన్ని నిమిషాలు మాటలు కరువై భాషలకందని స్పర్శని ఫీల్ అవుతున్నారు. అలా ఎంతసేపు ఉన్నారో. సిగ్గుతో ఆమె బుగ్గలు పూర్తిగా కుంకుమ రంగులోకి మారితే ఆమె పెదవులు అదురుతున్నాయి. అదిరే కింది పెదవిని మీటుతూ మరోమారు ఆమె పెదాలని ముద్దాడాలి అనిపిస్తుంటే అతని ముద్దుకి కాస్త ఉబ్బిన పెదాలని చూసి కోరికని కష్టంగా అదుపు చేసుకున్నాడు. ఆమె పసిప్రాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ స్టేజ్లో ఆమెను ఇలాంటి ఫీలింగ్స్కి గురి చేసి దూరంగా వెళ్ళిపోతే ఆ ఫీలింగ్స్ని నేను వెళ్ళిపోయాక ఎవరి మీద చూపిస్తుంది? తన భవిష్యత్తు మీద ఏదైనా ప్రభావం చూపిస్తే అని టక్కున దూరం జరిగి రేపు నీకు ఇంగ్లీష్ క్లాస్ చెప్పడానికి మేడం వస్తారు, సరేనా అని ఆమె బుగ్గ మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ చెబుతుంటే అతను సడన్గా దూరం జరిపేసరికి అయోమయంగా చూస్తూ సరే అంటూ తలూపింది. సరే, ఇక వెళ్ళి పడుకో అన్నాడు. ఆమెను అలా చూస్తుంటే అతని మనసుని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమని ఇక సరే అంటూ అతను వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ ఆ రూమ్ నుండి బయట కాలు పెడుతుండగా ఎప్పుడొచ్చాడో తెలీదు. రూమ్ డోర్ క్లోజ్ చేసి ఆమెను అమాంతం హత్తుకొని కాసేపు కళ్ళు మూసుకున్నాడు. సడన్గా మనసు భారంగా మారిపోయింది ఇద్దరికీ.
తెలియకుండానే ఆమె కళ్ళల్లో కన్నీరు చేరితే అతని మనసులో చెప్పలేనంత బాధ భారంగా మారింది. ఇక అలా ఎంతసేపు ఉన్నారో క్షణాలు నిమిషాలుగా కరిగిపోతూనే ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.